తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మట్టా దయానంద రాగమయ్య గారికి, మన ఖమ్మం జిల్లా రైతుల తరఫున, తెలంగాణ రైతుల తరఫున మేము ఈ వీడియో ద్వారా ఒకటి ఏడుకోవడం జరుగుతుంది. ఏమిటంటే, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రాన్ని ఏలింది. తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయ్యాక తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది చేశారు 75 సంవత్సరాల నుంచి. కానీ రైతుకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడు జరగలేదు. ఒక రైతు వ్యవసాయం స్టార్ట్ చేస్తే తొలకరి వర్షాలు పడంగానే ఆ రైతు మందుల కొట్టుకాడికి వెళ్ళి అప్పు తీసుకొని సరే మందులు తీసుకొచ్చుకొని ఇంటికాడ వేసుకున్నోళ్ళం మేము. అలాంటి పరిస్థితి. మరి ఇవాళ ఒక నారుమడికి యూరియా జల్లాలన్నా కూడా కేజీ యూరియా దొరకని పరిస్థితి ఇవాళ. గత ప్రభుత్వాల్లో ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తే 100 కట్టలు కావాలన్నా కూడా ఆ రైతింటికి మందు కట్టలు వచ్చినాయి. ఇవాళ ఆ పరిస్థితి ఉందా? మీరు ఈ విధానం, ఈ యాప్ విధానం అనేది మీకు మరి ఎవరిచ్చిన ఐడియా కానీ రైతులు ఆగమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఇవాళ మీరు చేసే పనులకి యాప్ పెడితే ఈ యాప్ అతను యూరియా బుకింగ్ చేసుకునే లోపులోనే ఆధార్ కార్డు చెప్పి ఓటీపీ వచ్చే లోపులోనే మందు కట్టలు అయిపోతున్నాయి ఇవాళ. మరి దీంట్లో 100 మంది రైతుల్లో 80% రైతుకి ఇంతవరకు యూరియా కట్ట అందలేదు ఇవాళ. వాళ్ళకి యాప్ చేసుకోవడం కుదురుతుందా? యాప్ చేసుకొని ఎవడో వాడు చదువుకున్న వాళ్ళ దగ్గర పోయి యాప్ చేసే లోపల ముందు కట్ట స్టాక్ అయిపోతుంది. ఇతను ఎక్కడికని పోతాడండి? కారాయగూడెం పోతే కారాయగూడెంలో ఇవ్వట్లేదు, పెనుబెల్లి అంటారు. పెనుబెల్లి పోతే ఎడ్ల బంజర అంటారు. ఎడ్ల బంజర పోతే ఇంకోసారి అంటున్నారు. ఈ ఇచ్చే 4 కట్టలు కొంతమంది రైతులకు దొరికినాయి అనుకోండి, వాడు అక్కడి నుంచి వేసుకు రావాలంటే కట్టకి 40-50 రూపాయలు కిరాయి తీసుకుంటున్నారు ఇవాళ. అసలు ఈ పద్ధతి ఎందుకు మీకు? ఎప్పట్లాగే డీలర్ దగ్గర పెట్టి పక్క రాష్ట్రంలో ఏ విధంగా అయితే మీకు మందు కట్టలో వాళ్ళు మన ఆధార్ కార్డు కొట్టంగానే ఆ రైతుది అతనికి 10 ఎకరాలు ఉంటే 10 రోజులు 20 కట్టలు ఇస్తున్నారు ఇవాళ మందుల కోట్లోనే, డైరెక్ట్గా డీలర్ దగ్గరే, లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర. ఇవాళ ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు లేదు మీకు? ఇవాళని మిమ్మల్ని అడుగుతున్నాం నేను రైతాంగం తరఫున. నేను ఒక రైతు బిడ్డనే. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఎప్పటికైనా మీరు ఈ యాప్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ వేసుకుంటారో మాకు సంబంధం లేదు. ఎప్పటికైనా ఆ రైతుకి ఎన్ని ఎకరాలు అయితే ఉందో అన్ని ఎకరాలు సరిపడే యూరియా మీరు ఆ రైతుకి ఇవ్వండి. ఒకసారి తీసుకుంటే మళ్ళీ రెండో పంట వచ్చిన దాకా ఆ రైతుకి మీరు యూరియా ఇవ్వమాకండి. ఎప్పట్లాగనే డీలర్ల కొట్లలో ఇచ్చేసి ఆ రైతు అడగబోయి ఆ ఆధార్ కార్డు ఇచ్చి అతన్ని తంబేసుకొని అతనికి మందు కట్టలు ఇచ్చే విధంగా మీరు అధికారులకి మీరు సూచనలు ఇవ్వాలని తెలంగాణ రైతుల తరఫున మళ్ళొక్కసారి మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. తక్షణమే ఈ యాప్ పద్ధతి తీసేసి ఎప్పట్లాగే ఇదివరకైతే ఏ విధంగా ఇచ్చారో మీరు ఆ విధంగా రైతులకి మీరు మందు కట్టలు సరఫరా చేయండి. ఇప్పటికే రైతులు అంత అప్పుల్లో కూరుకుపోయినా కూడా ఇంతవరకు రైతు వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. రబీలో మేము అట్లాంటి ఇబ్బందులు పడ్డామో కూడా మీరు చూశారు.
తరుగు పేరుతో 10 కేజీలు 12 కేజీలు తీసి అయినా తెగనమ్ముకునే పరిస్థితి రైతుకు వచ్చింది ఇవాళ. మరి ఇలాంటి పరిస్థితుల్లో యూరియా కొరతతో రైతులు ఇలా ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పటికీ మందు కట్టలు ఏ విధంగా రేటు పెరిగినాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. మందు కట్టలు కొనాలంటే 1435 కొనాలంటే 2350, 1026 కొనాలంటే 2350, 2028 కొనాలంటే 2850, పొటాసు 2000, ఇంక సూపర్ 750. ఇంకా మందు కట్ట ఏ విధంగా కొని రైతులు వ్యవసాయం చేయాలి? ఇవాళ మేము మొక్కజొన్నలు అమ్మితే 1500 రూపాయల కింటా అమ్మిను. వడ్లు ఏ విధంగా అమ్మారో మొన్న రబీలో మీరు చూశారు. ఇవాళ ఏ పంట వేసినా మామిడికాయ కానీ ఏ పంట వేసినా రైతుకి ఇవాళ గిట్టుబాటే పరిస్థితి లేదు. ఈ గిట్టుబాటు కాని పరిస్థితి కాకుండా మళ్ళీ మీరు ఈ విధంగా యూరియా కొరత పెట్టి రైతులు ఇబ్బందులు చేసే పనులు చేయొద్దు. మీరు రైతు తిరుగుబాటు అనేది ఇంతవరకు ఈ దేశంలో ఎప్పుడూ రాలా. ఆ రైతులు తిరుగుబాటు చేయాల్సి వస్తే ఈ ప్రభుత్వాలు ఒక్కట కూడా మళ్ళీ సమాజంలో మీరు బట్టకట్టే పరిస్థితి ఉండదని మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఏడుకుంటున్నాం. మా జిల్లా మంత్రి వర్యులు మా సత్తిపల్లి నియోజకవర్గం ముద్దబిడ్డ అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని మళ్ళీ మీరు వ్యవసాయ శాఖ మంత్రి, మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు, మిమ్మల్ని దయచేసి మా అందున రైతుల తరఫున మీరు ఈ యాప్ సిస్టమ్ మార్చి ఎమ్మండి మీరు ఎప్పుడులాగా డీలర్ చేతిలో పెట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. మా రైతు తరఫున మా రైతు బిడ్డగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. సార్, మా వీడియో నేను ఇంత బాధతో చెప్తున్నానంటే మీరు రైతులు అంత ఇబ్బందులు పడుతున్నారు సార్. తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరు వ్యవసాయ శాఖ మంత్రి వారు, మీరు ఎప్పటి నుంచో వ్యవసాయ బిడ్డ, మీరు 1983 కానిచి మీ అమ్మడే మేము తిరిగిన వాళ్ళమే. వ్యవసాయం గురించి మీకు తెలియని పద్ధతి కాదు. ఇలా ఈ యాప్ సిస్టాన్ని వెంటనే రద్దు చేసి మీరు రైతులకి ఎప్పటిలాగే యూరియా సరఫరా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. జై తెలంగాణ, జై కిసాన్.